దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎర్రజెండా మాత్రమేనని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమం నుంచి నేటి వరకు రైతులు, కార్మికులు, కూలీలు, పేదలు, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం సిపిఐ అనేక ఉద్యమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహిస్తున్న సిపిఐ ఉమ్మడి మెదక్ జిల్లా కౌన్సిల్ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యే కూనంనేని పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, రైతాంగ సంక్షోభం, కార్మికుల సమస్యలు ప్రజల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. తెలంగాణలో భూస్వామ్య, సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కమ్యూనిస్టుల పాత్ర చారిత్రాత్మకమైందని తెలిపారు. ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతూ కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకెళ్తున్న పార్టీ సిపిఐ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, లౌకిక ప్రజాస్వామ్య విలువల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని, దేశ ప్రజలకు ఎర్రజెండానే నిజమైన ప్రత్యామ్నాయమన్నారు. కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు, రాష్ట్ర సమితి సభ్యులు, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పార్టీ నాయకులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికుల్లో అంటే ముఖ్యంగా హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, ఇంకా దాదాపు 50 లక్షల మంది ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా మేము వేసి పెంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అలాగే రైతాంగ సమస్యలకు సంబంధించి కూడా రైతు వాళ్ళు మేము చాలా చేసామని ప్రభుత్వం అంటుంది. వాస్తవంగా ఎక్కువ రుణ సౌకర్యం, రుణమాఫీ ఎక్కువ ఇచ్చారు, కానీ సమంగా అందరికీ అది అందరే రుణమాఫీ సౌకర్యం దానిపైన ఒక ఆదుర్తా ఉంది. భరోసా కూడా సమయం ప్రకారం ఇవ్వట్లేదని ఆదుర్తా ఉంది. అదేవిధంగా బోనస్ కూడా సమయంగా కానీ టైం లిమిటెడ్గా ఇవ్వట్లేదని ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి రైతు సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రతి దారిలో కొన్ని సమస్యలు ఈ ప్రభుత్వం ముందు ఉన్నాయి. అదేవిధంగా ముందు చేసిన హామీలు ఉన్నాయి. కొన్ని ఆ హామీలకు సంబంధించి కొన్ని అమలు చేశారు, కొన్ని ఇంకా అమలు చేయలేదు. వీటితో ప్రజల్లో ఒక అసంతృప్తి వస్తూ ఉంటుంది. మీరు ఎంత చేసామనేది కాదు, చెప్పింది చేయలేదు అనేది వస్తూ ఉంది.